ఈ కాలంలో సందేశాలు పంపాలంటే అందరి చూపు సామాజిక మాధ్యమాల వైపే ఉంటుంది. వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్ సంగతులతో కాలం గడుపుతున్న ఈ రోజుల్లో వారు మాత్రం స్వహస్తాలతో శుభాకాంక్షలు కార్డులు తయారు చేస్తున్నారు. వంటగదిలో ఉపయోగించే దినుసులతో అద్భుతమైన గ్రీటింగ్ కార్డులు రూపొందిస్తున్నారు. ఆ చిన్నారుల సృజన ప్రధాని, ముఖ్యమంత్రుల వంటి పెద్దల ప్రశంసలను దక్కించుకుంది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం పసుమర్రులోని మద్ది కామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ విద్యనభ్యసించే చిన్నారులు తమ సృజనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు. నూతన సంవత్సరానికి, సంక్రాంతి వంటి పండుగలకు కేవలం చరవాణిల ద్వారానే అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే, ఈ పాఠశాల చిన్నారులు మాత్రం అద్భుత రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వయంగా వారే తమ సృజనను చాటుతూ అందమైన కార్డులను తయారు చేస్తున్నారు. గ్రీటింగ్ కార్డుల తయారీలో వీరు ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. వంటింటి దినుసులను ఉపయోగించి వీటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. బియ్యం, పప్పు దినుసులు, గసగసాలు, అగ్గిపుల్లలను ఉపయోగించి వీరు తయారు చేస్తున్న కార్డులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల పేరుతో కొత్త సంవత్సరం, పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి ఈ కార్డులనే ఉపయోగిస్తున్నారు. బంధువులకు శుభాకాంక్షలు చెబుతూ ఈ కార్డులు పంపిస్తున్నారు. ఇప్పుడు అందరూ వాట్సాప్స్లో, నెట్లో అలా పంపిస్తున్నారు. ఇప్పుడు మేము ఇవన్నీ ఓన్గా తయారు చేసి మా రిలేటివ్స్కి ఇస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మేము రైస్, కందిపప్పు, నువ్వులు ఇవన్నీ తెచ్చి గమ్ము వీటితో చేసి అంటించి కలర్స్ వేయటం వల్ల దానికి కళ వస్తుంది, దానికి అందం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉన్నాయో. మామూలు వాట్సాప్లో పంపించాయి, వాటిలో ఏముంది. మేము మా రిలేటివ్స్ బర్త్డేస్ కైనా ఫంక్షన్ కైనా గిఫ్ట్గా ఇవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఇచ్చినందుకు. ఇక్కడ చదవడం వల్ల నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. మా సార్ నేర్పించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఉన్న రైస్, ఫుడ్ ఐటమ్స్, మెటీరియల్స్ తీసుకొచ్చి గ్రీటింగ్ లా తయారు చేసి రిలేటివ్స్కి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము తయారు చేసి ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. విద్యార్థులు కేవలం స్థానికంగా ఉండే వారికి మాత్రమే కాకుండా రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ తాము తయారు చేసిన కార్డులను పంపారు. ఈ చిట్టి చేతుల సృజనకు ముచ్చటపడిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వీరిని అభినందిస్తూ లేఖలు పంపారు. పాఠశాలకు చెందిన చిత్రలేఖన ఉపాధ్యాయుడు నాగేశ్వరచారి విద్యార్థులతో వీటిని తయారు చేస్తున్నారు. చార్టులపై డిజైన్లు గీసి వాటికి అందంగా మెరుగులు దిద్దుతున్నారు. మేము వేసిన గ్రీటింగ్సే కాకుండా వాళ్ళ నుంచి, ప్రధానమంత్రి నుంచి, రాష్ట్రపతి నుంచి, వాళ్ళ నుంచి మళ్ళీ గ్రీటింగ్స్ రావడంతో మాకు చాలా ఆనందం అనిపించింది. అప్పటి నుంచి ఇంకా ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దాదాపుగా 15 years నుంచి ఇలా తయారు చేస్తున్నామని. మన ఇళ్లలో దొరికేటువంటి వస్తువులైనటువంటి బియ్యం కావచ్చు, చిన్న చిన్న గింజలు, వాటన్నిటిని కూడా ఉపయోగించి మామూలు సాధారణ కార్డుబోర్డు తోటే మరి గ్రీటింగ్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వడంలో మా పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ గారుగా పనిచేస్తూ ఉన్నటువంటి డి నాగేశ్వరాచారి గారి యొక్క కృషిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. సృజనాత్మకతలోనే కాదు, చదువులోనూ ఈ పాఠశాల విద్యార్థులు ముందంజలోనే ఉంటున్నారు. ఏటా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మద్ది కామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయికి చేరింది. ఇంట్లో ఉన్నటువంటి పోపుల డబ్బాలో ఉన్నటువంటి వస్తువులతోటి తయారు చేసిన ఈ అద్భుతమైన గ్రీటింగ్ కార్డులన్నీ కూడా అందరి ప్రశంసలు పొందుతున్నాయి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సైతం వీరి ప్రతిభను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా సందేశాలు పంపించారు. ఇప్పుడు ఈ పాఠశాల విద్యార్థుల సృజన మిగతా వారికి కూడా ఆదర్శనీయంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా పసుమర్రు నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.